అందరిలో ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇలా మన రెసిపీ వచ్చేసి పెసరగారెలు. పెసరపప్పు నానబెట్టేసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని చూపించిన విధంగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, రుచి సరిపడినంత సాల్ట్ వేసుకొని మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూపించిన విధంగా గారెలు వేసుకోవాలండి. మీకు గారెలు ఇలా వేయటం డైరెక్ట్గా రాకపోతే క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ వేసుకుంటే చాలా బాగుంటాయండి. అదేవిధంగా మనం బ్రౌన్ కలర్ వచ్చిందాక గారెలు వేయించుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. గారెలు మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటాయి. అదేవిధంగా వీటి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ, టమాటో చట్నీ, చికెన్ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.